ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ందరినీ మరి ఒక్కసారి ఈ బైబిల్ క్లాస్కి ఆనందముతో ఆహ్వానిస్తున్నాను. దేవుడి ఇచ్చిన ఆశీర్వాదం, ఆయన వాక్కుని కూర్చి, బైబిల్ గ్రంథంని కూర్చి మనం లోతుగా ధ్యానించుటకు ఈ సందర్భం దేవుడు దయచేస్తున్నాడు. ఇప్పటి వరకు మనం 16 చాప్టర్స్ ముగించి ఉన్నాం. ఈరోజు 17వ చాప్టర్. So far we have completed 16 chapters, and right now we are going to see the 17th chapter. The heading for today's class is God as Father. ఈ 17వ చాప్టర్లో దేవుడు మనకు తండ్రి అని ఒక విషయంని గురించి మనం తెలుసుకోబోతున్నాం. గాడ్ యాజ్ ఫాదర్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8 నుండి 9 వచనం. Your father knows what you need before you ask him. Pray then in this way, our Father in heaven. When disciples of Jesus asked him, teach us how to pray, Jesus taught them with this word, our Father in heaven. శిష్యులు యేసు దగ్గర వచ్చి మాకు ప్రార్థన నేర్పించమని అడిగినప్పుడు యేసుక్రీస్తు పలికిన మొదటి మాట, పరలోకమందున్న మా యొక్క తండ్రి. యేసు ప్రభు పరలోక దేవుని తండ్రిగా పిలిచి అదే బంధమును, రిలేషన్షిప్ని శిష్యులు కూడా తెలియపరుస్తున్నారు. ఇంకొకటి యెషయా గ్రంథం 49:15-16 వచనం. God our Father will never forget us his children, even if a mother forgets her nursing child, for he has carved the name of each one of them in his mouth. తల్లి మరచినను, తండ్రి మరచినను, కన్న తల్లి తన బిడ్డకు కరుణ చూపించుటకు మరచినను, ఆయన నిన్ను మరువడు. ఆయన అరచేతులు నిన్ను చెక్కుకొని ఉన్నాడు, నీ పేరుని చెక్కుకొని ఉన్నాడు. ఈ 2 వచనం ఈ పాఠంని మొదటి ఇంట్రడక్షన్గా మనం చూస్తాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, యేసుప్రభు పలికిన ఆ తండ్రి అని మాట. యెషయా ప్రవక్త ద్వారా తల్లిదండ్రులు మరచినను, నేను నిన్ను మరువను, నీ పేరుని అరచేతులు చెక్కుకొని ఉన్నానని ఈ 2 విషయములు మనం మునుపు మాటగా చూసుకొని ముందుకు కొనసాగుదాం. హల్లెలూయా. God as a father. Under what figures did God reveals himself in his history? ఇదే మొదటి ప్రశ్న. ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని మీరు విని ఉండవచ్చు. పరలోక రహస్యమును యేసు ప్రభు ఉపమానము రూపమున తెలియపరిచాడు. పాత నిబంధనలో రూపం లేని ఆ తండ్రి తనను ఎలా తెలియపరుచుకున్నాడు, ఏ రూపంలో తెలియపరుచుకుంటాడు, ఎట్లాంటి వ్యక్తిగా తాను తెలియపరుచుకున్నాడు మనకు అని మన ఈ ప్రశ్న అడుగుతాం. దానిలో మొదటి, గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ అండర్ మెనీ ఫిగర్స్ ఇన్ ద ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్స్. పాత నిబంధనలు కానీ నూతన నిబంధనలు కానీ పరలోక దేవుడు తనను చాలా విధానముగా తెలియపరుచుకున్నాడు. దానిలో ఆయన రాజు అని, న్యాయాధిపతి అని, సృష్టికర్త అని, రక్షకుడు అని, కాపరి అని చాలా ఉన్నాయి. గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ కింగ్, జడ్జ్, క్రియేటర్, సేవియర్, షెపర్డ్ అండ్ ఎక్సెట్రా. ఇవి అన్నిటిలో రాజుగా, న్యాయాధిపతిగా, సృష్టికర్తగా, కాపరిగా, రక్షకుడుగా దేవుడు ఎంతగా తను తెలియపరచినాడు. దాని ముఖ్యమైన అంశం ఏమనగా బిడ్డలకి ఆయనకు ఉన్న బంధమును ఆయన తెలియపరిచాడు. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ పీపుల్ ఈస్ రివీల్డ్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, విచ్ ఈస్ షోన్ బోత్ ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్. One other title that was used very early and that came to be used with some frequently in the later period, it is that of Father. Raju, సృష్టికర్త, న్యాయాధిపతి, రక్షకుడు,
కాపరి అని వేరువేరు పదాలను వేరువేరుగా తనను తెలియపరిచినను, పాత నిబంధనలో తండ్రి అని ఒక పదం చాలాసేపు ఉపయోగపడినది. The word father was used directly or indirectly in the Old Testament. As we are reflecting in the 17th chapter, God as Father, పరలోక దేవుడు తండ్రిలాగా తనను తెలియపరుస్తున్నాడు. మొదటి క్వశ్చన్లో మొదటి పాయింట్, అండర్ వాట్ ఫిగర్స్ డిడ్ గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్ ఇన్ ద హిస్టరీ? అదే క్వశ్చన్ కదా. ఏ విధముగా, ఏ రూపమున దేవుడు తనను తెలియపరచుకున్నాడు అనేది చాలా కార్యం వివరించినాం. దానిలో తండ్రి అని ఒక ముఖ్యమైన అంశం. దానిలో మొదటి పాయింట్, బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 4 వర్స్ 22, నిర్గమాకాండం 4వ అధ్యాయం 22వ వచనంలో, The Lord calls Israel my son, my firstborn. నా మొదటి కుమారుడు, నేను పిలిచిన మొదటి కుమారుడు అని ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు విడిపిస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట మై సన్, మై ఫస్ట్ బార్న్. ఈ ఫస్ట్ బార్న్ అన్నది మన కుటుంబంలో పెళ్ళి అయిన తర్వాత మొదటి కుమారుడు అంటాం, అనగా మొదటి భాగ్యం, సంతాన భాగ్యం. అట్లనే ఈ చరిత్రములో దేవుడి వలన రక్షింపబడిన మొదటి జనులు, మొదటి దేశం, మొదటి ప్రజలు ఎవరంటే ఇశ్రాయేల్. వారిని తన కుమారుడు, మొదటి కుమారుడు అని దేవుడే పలికినట్లుగా బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 4 వర్స్ 22, God says, God calls the Israel as the firstborn. Some of the names used by the ancient Israelites express their conviction that God was their father. The name Joab means Yahweh is father. ఇట్లా ఇశ్రాయేల్ ప్రజలను నా మొదటి కుమారుడును ఆయన పలుకటం, ఇశ్రాయేల్ ప్రజలను ఈ దేవుని జోహాబ్, JOAB, జోహాబ్ అని పిలవటం, దానికి అర్థం యావే ఈస్ మై ఫాదర్, యావే ఈస్ ఫాదర్. This understanding of God would have important consequences for the appreciation of God's actions on our behalf. ఇట్లా తండ్రి అని పిలవటం వలన, తండ్రి వీరుని నా కుమారుడు, మొదటి కుమారుడని పిలవటం వలన ఈ తండ్రికి తన బిడ్డల మీద ఉన్న ఒక పట్టుదల, ప్రేమ, వారి కొరకు ఆయన చేయాలని తలంచిన కార్యం మనకు తెలియపరచబడుతుందని ఆ మొదటి పాయింట్లో మనకు వివరిస్తున్నాడు. ద ప్రాఫెట్ ఓసియా saw God's consuming love like that of father for his people. ఒక తండ్రిలా తన ప్రజల మీద ఆ దేవుడికి ఉన్న ప్రేమను ఓసియా ప్రవక్త 11వ అధ్యాయం 1వ వచనంలో పలుకుతున్నాడు. When Israel was a child, I loved him, and out of Egypt I called my son. ఇశ్రాయేల్ ప్రజలు బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ చిన్న బిడ్డలంటి వాడు. చిన్న బిడ్డలు తను తాను నడిపించుకోలేదు, తను తాను పోషించుకోలేదు. అందుకే ఈ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు ఆయన మొదటి కుమారుడుగా ఎన్నుకొని, ఆయన మొదటి కుమారుడు ఇశ్రాయేల్, నేను ఎంతగానో నిన్ను ప్రేమించాను, ఐగుప్తు దేశం నుండి నిన్ను పిలిచాను అని దేవుడు పలికాడు మాట. దీనిని ఓసియా ప్రవక్త ద్వారా 11వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తాం. ఇంకొకటి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 6వ వచనం, the book of prophet Isaiah chapter 43 verse 6, bring my sons from far away and my daughters from the land of the earth. యెషయా ప్రవక్త ద్వారా నా కుమార్తెలను, నా కుమారులను దూర దేశం నుండి చేర్చండి ఆయన దేవుడు పలుకటం వలన ప్రతి ఒక్క నరుడిని, ప్రతి విధంగా ఇజ్రాయెల్ జనులను తన కుమారుడు, తన కుమార్తెలు అని దేవుడు పిలవటం ఆశ్చర్యమైన, అద్భుతమైన కార్యం. హల్లెలూయా. ఈ మొదటి పాయింట్లో 3వ కొటేషన్ యెరెమయా 3వ అధ్యాయం 19వ వచనం, బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 3 వర్స్ 19. I thought how I would set you among my children and give you a pleasant land and the most beautiful heritage of all the nations. And I thought you would call me my father and would not turn from following me. ఇశ్రాయేల్ ప్రజలను విడిపించిన దేవుడు తన ఆశను ఇట్లా తెలియపరుస్తున్నారు అన్నమాట.
ఎంతగా మిమ్మల్ని ప్రేమించారు, మీరు నన్ను తండ్రి అని పిలుస్తారు, నన్ను వదిలి వెనక తిరిగిపోవరు అని నేను అనుకుంటున్నాను అని దేవుడు యెరెమీయా ప్రవక్త ద్వారా ఈ బలహీనమైన ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాను అనమాట. ఐ థాట్ యూ విల్ బీ మై బెస్ట్ చిల్డ్రన్, ఐ థాట్ ఐ విల్ గివ్ ద బెస్ట్ ల్యాండ్ టు యూ, ఐ థాట్ యూ విల్ కాల్ మీ అస్ అ ఫాదర్, ఐ థాట్ యూ విల్ నాట్ గో అవే ఫ్రమ్ మీ. అనగా నేను ఇట్లా తలంచాను, మంచి ప్రదేశం ఇస్తాను, మంచి దేశముని నీకు ఇస్తాను, మంచి పొలముని మీకు ఇస్తాను, మీరు నన్ను తండ్రి అని పిలుస్తారు, నన్ను వదిలి మీరు ఎక్కడ కూడా ఎల్లరు అని నేను తలుస్తానని యెరెమీయా ప్రవక్త ద్వారా తెలియపరిచాను. ఇదన్నీ కూడా మొదటి పాయింట్లో 3 కొటేషన్స్, ఓసియా, ఐసయా, యెరెమీయా. Through the prophet Hosea, through the prophet Isaiah, through the prophet Jeremiah, how God's mind was revealed that He wants to be a father to the Israel. Hallelujah. The second point, the first question. In the New Testament, God the Father is perfectly revealed by Jesus. First question ఏమిటి? Under what figures did God reveal Himself in the history? ఏ రూపములో దేవుడు తను తాను తెలియపరిచారంటే తండ్రి అనే రూపమున. దానికి 3 ప్రవక్తల ద్వారా దేవుడు పలికిన ఆ సత్యమును మనం విన్నాం. ఇప్పుడు నూతన నిబంధనలో యేసు ప్రభు ఎక్కడ కూడా వేరు పదముని వాడుకోలేదు, ఒకే ఒక పదమును వాడుకున్నాడు. అది ఏమనగా తండ్రి, 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 తండ్రి. పుట్టినప్పటి నుంచి ఆయన మరణించిన వరకు ఆ పరలోక దేవుని యేసుక్రీస్తు ఎలా పిలిచారంటే తండ్రి అని పిలిచారు. In the New Testament, Jesus identified God as a father, not anything else. Father, 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 till the end of his life, he called him as a father. We see it in Mark 14:36. యేసు ప్రభు ప్రార్థన చేస్తుండగా ఆయన ఒక పదంని వాడుకుంటున్నాడు, అబ్బా. అరామేయిక్ భాషలో అబ్బా అంటే తండ్రి అని అర్థం. తమిళ్లో కూడా అబ్బా అని పిలుస్తున్నాం. అబ్బా, తండ్రి అని యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నారు. ఇన్ మార్క్ చాప్టర్ 14:36, జీసస్ యూసింగ్ ద అరామేయిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అబ్బా, విచ్ మీన్స్ ఫాదర్. Jesus also taught his disciple to do likewise. Luke chapter 11:11 రాసి పెట్టుకోండి. లూకా సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. నాకు ప్రార్థన నేర్పించమని శిష్యులు వచ్చి అడిగినప్పుడు యేసు ఎలా నేర్పించారన్నమాట? పరలోకమందున్న మా యొక్క తండ్రి, our Father in heaven. He began the prayer with the word our Father in Luke chapter 11:11. Jesus speaks of God not only as the Father of himself but also of all the people. యేసుక్రీస్తులో మనం చూస్తున్న ఒక అద్భుతమైన కార్యం అనగా ఆయన దేవుని కుమారుడు, తండ్రి అని పిలవచ్చు. కానీ యేసు ప్రభు ఎలా నేర్పించారంటే ఆయనకు ఆయన తండ్రి మాత్రం కాదు, లోకంలో ఉన్న ప్రజలు అందరికీ ఆయన తండ్రి. ఈజ్ నాట్ ఓన్లీ అ ఫాదర్ టు జీసస్ బట్ ఆల్సో ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద ఎంటైర్ నేషన్, ఎంటైర్ వరల్డ్, టు ఆల్ ద పీపుల్. The relationship between the father and the children is extended to all the people in and through Jesus Christ. It is in John 20:17 it is written. యోహాను 20:17లో యేసు ప్రభు తన తండ్రిని తనకు మాత్రం తండ్రిగా కాదు అందరికి తండ్రిగా తెలియపరిచారని. మత్తయి సువార్త 5:45, Gospel of St. Matthew 5:45, Jesus asked us to act as children of our Father in heaven. పరలోక తండ్రిని కుమారుడుగా కుమార్తెలుగా జీవించమని మత్తయి సువార్త 5:45లో యేసుక్రీస్తు పిలుస్తున్నారు. As we are the children of God, children of the Father, let us call unto him as children of God. Praise the Lord. The same way Matthew chapter 5:48 too. Matthew 6:6 also, he prayed to the Father, prayed to God as the Father. ఈ 2 వచనం మత్తయి 5:45, మత్తయి 5:48, మత్తయి 6:6 ఇవి అన్నిటిలో కూడా
తండ్రి తండ్రి అని పిలిచి ప్రార్థన చేయటం మనం చూడగలుగుతాం. ద ఫాదర్ ఇన్ టర్న్ విల్ ఫర్గివ్ us అవర్ అఫెన్సెస్. మన తండ్రి అని పిలుస్తున్నప్పుడు ఆయన కుమారుడు కుమార్తెలను పాపమును క్షమిస్తున్న తండ్రిలాగా ఉంటాడు. దేవుడు అన్న పదం వేరు, తండ్రి అన్న బంధం అనేది వేరు. మన తండ్రి నీకు తెలియకుండా తప్పు చేశామని మనం పలుకుతున్నప్పుడు తండ్రి కుమారుడిని తప్పకుండా మన్నిస్తాం. తల్లి తన కుమార్తెను తప్పకుండా మన్నిస్తుంది. కనుక లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుండి 32, మత్తయి సువార్త 6:14, Matthew 6:14 and Luke chapter 15:11-32. When Jesus was explaining about the prodigal son, he portrays God the Father as a Lord God as a father who has a compassion towards his son. When prodigal son sins and repents, come back to him without making any noise or any raising question, he embraces him and celebrates him. So God as a compassionate father was revealed in Jesus Christ in the book of the Gospel of St. Luke chapter 15 verse 11-32. తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో పరలోక దేవుని ఒక జాలి కలిగిన తండ్రిగా యేసు ప్రభు మనకు ముందు చూపిస్తున్నాడు. ఈ తండ్రి తన కుమారుడిని పాపమును ఏమీ అడగకుండా, ఆయన పెదరించకుండా, తిట్టకుండా అంగీకరించి కొనియాడిన విధమును మనకు తెలియపరుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. జాన్ చాప్టర్ 17 వర్స్ 11, మత్తయి సువార్త 6:25 నుండి 32, యోహాను సువార్త 17:11. ఇవి అన్నిటిలో కూడా తండ్రి అయిన దేవుడు తండ్రిగా మనల్ని కాపాడుతున్నాడని సత్యంను కూడా దేవుడు నేర్పిస్తున్నారు అన్నమాట. హల్లెలూయా. కనుక ఈ మొదటి ప్రశ్నకి ఏ రూపమున బైబిల్ గ్రంథంలో దేవుడు తను తెలియపరుచుకున్నాడంటే తండ్రి, రాజు, సృష్టికర్త, న్యాయాధిపతి, రక్షకుడు, కాపరి అని ఎన్నెన్నో రూపంలో దేవుని కూర్చి చెప్పబడినను తెలియపరుచుకొనినను అబ్బా, ఫాదర్, తండ్రి అని పదం, తండ్రి అని రిలేషన్షిప్ మనకి ఎక్కువగా మనకు చూపింపబడి ఉన్నది అని ఈ మొదటి ప్రశ్నకి మొదటిగా 3 ప్రవక్తల ద్వారా దేవుడు ఎలా తెలియపరిచాడు. ఓసియా, యెషయా, యెరెమీయా ద్వారా పాత నిబంధనలు, నూతన నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా ఎన్ని చోటలో ఏ విధముగా యేసు ప్రభు దేవుని తండ్రిగా ఆయన పిలవటం మాత్రం కాదు, భూలోకంలో ఉన్న అందరికీ, శిష్యులకి అందరికీ కూడా తండ్రిని తెలియపరిచి వారందరికీ తండ్రిగా ఆయన ఉన్నాడని సత్యంను తెలియపరిచాడని మొదటి క్వశ్చన్లో మనం చూసినాం. హల్లెలూయా. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ సిగ్నిఫికెంట్ హియర్? ఇవి అన్నిటినీ వివరించాం కదా, దానివల్ల మనకి ఏమి అర్థం అవుతుంది? వాట్ వీ అండర్స్టాండ్ హియర్, వాట్ ఈజ్ సిగ్నిఫికెంట్ హియర్? దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్. Since it is used so frequently throughout the sacred scripture, we can suppose that God wanted us to know the intensity of His divine love and concern. God will not leave us as the strangers in the hostile world, but will help us. The divine concern was expressed especially in the plan that God the Father had for our salvation. తండ్రిలాగా మనకు తన్ను తాను తెలియపరిచిన దేవుడు, తండ్రిని మనకు తెలియపరిచిన యేసుక్రీస్తు, దీనివలన మనకి ఏమి తెలియపరుస్తున్నారు అంటే మనను అనాథగా వదిలిపెట్టకుండా మన మీద శ్రద్ధ వహించి మనల్ని దీవించుటకు, మనల్ని పరదేశిగా వదలకుండా పరిగెత్తి వచ్చి మనల్ని ప్రేమించి రక్షించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడని. హల్లెలూయా. దేవుని ప్రణాళికలో యేసుక్రీస్తుని రక్షణ్యం పొందుటకు తండ్రి దేవుడు సదాకాలం మనతో ఉన్నాడని ఈ సత్యమును మనం మొదటగా దీని ద్వారా తెలుసుకుంటున్నాం. St. Paul refers to this plan as a mystery which God reveals gradually to human beings. It would be perfectly manifested only in the fullness of time in Jesus Christ. In the former generation, this mystery of Christ was not known to human beings, as it has now been revealed to His holy apostles and prophets by the Spirit.
ఎఫెసీయుల 3వ అధ్యాయం 5వ వచనం. ఈ తండ్రిని ప్రేమ మనకెప్పుడు కూడా తెలియదు. అందరం కూడా యెహోవా రఫా, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా నిసి, ఎల్రోయి, ఎల్షడా, ఎబినేజర్, యెహోవా మెకాదీస్, యెహోవా సిట్కేలు అని ఎన్నెన్నో పదాలను వాడుకొని తండ్రిని ఎన్నెన్నో విధాములుగా ఆరాధించినప్పుడు ఎఫెసీయుల 3:5 ప్రకారం పునీత పౌలు గారు యేసుక్రీస్తు ద్వారా తండ్రికి మనకు ఉన్న సంబంధమును మనకు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. The Father's plan is summed up most beautifully in the opening paragraph of the first chapter of the dogmatic constitution on the church, article 2. తండ్రి యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ్యం ఒసగటకే ఆదికాండ 3వ అధ్యాయంలో ఆయన ఒక ప్లాన్, మెస్సేను కూర్చి ప్రవచన పలికాడు, వాక్ని పలికాడు. దీనిని డాగ్మాటిక్ కాన్స్టిట్యూషన్ అని మన కథోలిక సంఘం ఆర్టికల్ 2లో ఈ తండ్రిని కూర్చి వివరించింది మాట. అందులో మొదటి పాయింట్, ద ఇటర్నల్ ఫాదర్, ఆయన నిత్యుడవు తండ్రి, ఈ సర్వ సృష్టిని సృష్టించిన తండ్రి. ద ఫస్ట్ పాయింట్, నిత్యుడవు తండ్రి, సకలమును సృష్టించిన తండ్రి. లూమన్ జెన్షియం చాప్టర్ 2. ద సెకండ్ పాయింట్, God the Father did not abandon them when they had fallen in Adam, but all times held out to them the means of salvation. పాపములో పడిపోయినప్పుడు ఆదాం అవ్వ వారిని వదలకుండా వారిని రక్షించుటకు దేవుడు ఒక ప్రణాళిక, ఒక ప్లాన్, ఒక మంచి భవిష్యత్తును వాళ్ళ కొరకు ఏర్పరిచారని. The Redeemer, who is the image of the invisible God, the firstborn of every creation, Colossians 1:15, is revealing in Jesus Christ, God the Father. He reveals His salvation history and He shows His love towards us to become conformed to the image of His Son, that He should be the firstborn among many brethren. యేసుక్రీస్తునిలో మనకు రక్షణం వసగపడి ఉన్నది. మానవ జాతిలో పాపము నుండి పరిపూర్ణ విడుదలను మనకు దయచేసిన యేసు ప్రభు మొదటి ఫలితం, ద ఫస్ట్ ఫ్రూట్ అని రోమర్ 8:29లో పౌలు గారు తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు మన కొరకు మరణించి తన ప్రాణమిచ్చి మనకు సంపాదించి ఇచ్చిన ఆ రక్షణ్యంను రోమర్ 8:29లో పౌలు గారు అంటున్నాడు, జీసస్ ఆయన మొదటి సహోదరుడు. ఆయన ద్వారా ఆయన సహోదరుని మనమందరికీ కూడా రక్షణీయం దేవుడు వసరుతున్నాడు. మూడవది పాయింట్, గాడ్ ద ఫాదర్ డిటర్మిన్ టు కాల్ టుగెదర్ ఇన్ అ హోలీ చర్చ్ దోస్ హూ షుడ్ బిలీవ్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు మొదటి ఫలం, మొదటి సహోదరుడు. మనమందరం ఆయన సహోదరుడు. ఎందుకనగా తండ్రిని, పరలోక దేవుని తండ్రి అని పిలుస్తున్నప్పుడు ఆయన కుమారుడు, మనమందరం కూడా ఆ పరలోక దేవుని తండ్రి అని పిలుస్తున్నాం కనుక యేసు ప్రభు మనకు సహోదరుడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్. Did you understand this one? When Jesus calls God as a father, when He taught disciples to call God as a father, we become the brothers of Jesus Christ, sisters of Jesus Christ. So Jesus is our elder brother. He is our brother. Through Him, through our brother, we are also participating in His salvation that He earned on the cross by His precious blood. ఈ యేసుక్రీస్తు ద్వారా ప్రపంచం అన్నిటిని కూడా తనతో ఐక్యపరచుకున్నట్టుకు దేవుడు సిద్ధగించాడని మూడవది పాయింట్లో మనం చూస్తున్నాం. ద ఫోర్త్ పాయింట్, ద చర్చ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ లాస్ట్ ఏజ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ మేడ్ మేనిఫెస్ట్ ఇన్ ది అవుట్పోరింగ్ ఆఫ్ ద స్పిరిట్. తండ్రిని తెలియపరిచిన యేసు ఆయన నమ్ముతున్న వారికి వసగిన రక్షణ్యం ఇప్పుడు ఎక్కడ మనకు దొరుకుతుంది అంటే కథోలిక సంఘములో పరిశుద్ధ ఆత్మ అభిషేకించి ఆయన వలన నడిపింపబడుతున్న మన శ్రీ సభ పెద్దవాళ్ళు, పోపు గారు ఫ్రాన్సిస్,
మన బిషప్స్ అందరి ద్వారా ఆయన రక్షణీయం విశ్వాసులకు పోయబడుతుంది అని 4వ పాయింట్. ద 5th పాయింట్, ఈ రక్షణీయం లోకంలో పుట్టబోతున్న చివరి మనసు వరకు, లోకంలో జీవింపబోతున్న చివరి మనిషి వరకు, ద సాల్వేషన్ ఈస్ ఎక్స్టెండెడ్ ఆల్రెడీ టు ది లాస్ట్ పర్సన్ in this world who is going to live in this world. Hallelujah. The second question, I am repeating again, what is the significant here? దీని నుండి మనకు ఏం తెలియపరచబడుతుంది? God wants to show us that he cares for us. యేసుక్రీస్తు వారు వచ్చిన వరకు తండ్రిని ఎవరు ఎరగలేదు, వేరు వేరు రూపంలో చూశారు. కానీ యేసు ప్రభు వచ్చి ఆయన తండ్రిని పిలవటం మాత్రం కాదు, ఆయనతో కలిసి ప్రతి ఒక్కరు కూడా ఆయన తండ్రిని పిలవటకు మనకు పుత్ర స్వీకార ఆత్మను మనకి ఇచ్చున్నాడు అన్నమాట. కనుక ఈ సత్యంను గ్రహించిన శ్రీ సభ డాగ్మాటిక్ కాన్స్టిట్యూషన్ ఆన్ ద చర్చ్ ఆర్టికల్ నంబర్ 2లో చెప్పిన 5 పాయింట్స్. మొదటిది, ద ఇటర్నల్ ఫాదర్, క్రియేటర్ ఆఫ్ ద యూనివర్సల్. నిత్యుడు తండ్రి, లోకంని సృష్టించిన తండ్రి. రెండవది, తండ్రి ఆదాం తప్పు చేసినప్పుడు ఆయన వదలటలేదు. తప్పు చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ రక్షణ పొందుటకు రక్షకుడిని పంపుతానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మెస్సేజ్ ఎవరంటే యేసు ప్రభు మాట. మూడవది పాయింట్, ఈ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని విశ్వసించిన వారు శ్రీ సభ ద్వారా, కథోలిక సంఘం ద్వారా రక్షణ పొందుకోవాలని ఆశపడి శ్రీ సభను స్థాపించి ఉన్నాడు. ఈ శ్రీ సభలో పరిశుద్ధ ఆత్మశక్తి, ఆయన అధికారం పరిపూర్ణంగా ఉంది మాట. 4వ పాయింట్, the church was established in this last age of the world and made manifest in the outpouring of the Spirit. ఈ చర్చిలో ఎవరెవరు ఈ చర్చి ద్వారా యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నారో వారు ఈ శ్రీ సభతో కలిసి రక్షణని పాల్గొంటారని. 5వ విషయం, ఈ మన చివరి కాలంలో ఉన్నాము. ఫ్రమ్ ద ఏబుల్ ద జస్ట్ వన్ టు ద లాస్ట్ ఆఫ్ ది ఎలెక్ట్. ఆది నుండి, ఆడము నుండి చివరి మనిషి జన్మింపబోతున్నారు కదా, ఆయన వరకు ఈ రక్షణ్యం వసగపడబోతుంది. ద సాల్వేషన్ ఈస్ ఎక్స్టెండెడ్ నాట్ ఓన్లీ టు ఆడమ్ అండ్ ఆల్సో టు ద లాస్ట్ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు born in this world. Hallelujah. అర్థమైందా? The second question. The third question, what other lessons can be drawn? ఈ చాప్టర్లో గాడ్ as a father, దేవుడు తండ్రి కదా, దీని నుండి వేరే ఏమైనా మనం నేర్చుకోగలమా? దానిలో there are several lessons besides that of God's concern for human and his plan. ప్రజల మీద దేవుడికి అక్కర ఉంది. వారి కొరకు దేవునికి ప్రత్యేకమైన కళలు ఉన్నాయి అని మనం ఇప్పుడు వరకు చూసినాం కదా. దాన్ని దాటి దేవుడు తండ్రి అని మనం ధ్యానిస్తున్నామే, మనకు వేరే ఏమైనా దేవుడు నేర్పిస్తున్నారంటే దానిలో మొదటి పాయింట్, ద ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ మేక్స్ us అవేర్ ఆఫ్ అవర్ ఓన్ యూనిటీ as children ఆఫ్ ద ఫాదర్. తండ్రి అని మనం పిలుస్తున్నప్పుడు మనకు ఆయనకు ఉన్న సంబంధములు, డీప్ రిలేషన్షిప్ని మనకు చూపిస్తుంది కదా. దీన్ని మనం ఎక్కడ చూడవచ్చామంటే మలాకి, బుక్ ఆఫ్ మలాకి చాప్టర్ 2 verse 10. హ్యావ్ యు నాట్ ఆల్ వన్ ఫాదర్? Has not one God created us? Why then are we faithless to one another, profaning the covenant of our ancestors? ఈ మలాకి ప్రవక్త ద్వారా దేవుడు ఏం పలుకుతున్నారంటే, మనందరికీ ఒకే తండ్రి కదా, మనం సృష్టించిన ఒరే తండ్రి కదా, మనమందరం ఐక్యతతో ఉండాలి కదా. ఆయన పిలిచటం వలన తండ్రికు మనకు ఉన్న సంబంధం, ఒకే తండ్రి నుండి మనం అందరం వచ్చి ఉన్నాం కనుక మన మధ్యలో ఉండవలసిన ఐక్యతను మనకు బోధిస్తున్నారు అన్నమాట. హల్లెలూయా. గాడ్స్ చిల్డ్రన్ అడ్రస్ హిమ్ టుగెదర్ యాజ్ ఫాదర్. దట్స్ వై ద యూనివర్సల్ చర్చ్ ఇన్ ద మాస్ వి ఆల్ ఆర్ కాలింగ్ అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ఆల్ అవర్ నైబర్స్, any kind of religious they belong to, no problem.
And we are from the same origin from the Father. So we are called to have a love and unity and concern to all the other. The first point we are learning from this chapter. The second thing, as Father God also has authority over his children. The second important point, మనం తండ్రి అని పిలిచినప్పుడు తండ్రికి మన మీద అధికారం ఉందా లేదా? When we call God as a father, Father has the authority over the children. Yes, to condemn, to correct, to teach, to punish, and to bring them to the right order. That's what beautiful thing we are grasping from this chapter. Malachi chapter 1 verse 6 says, "A son honors his father, and servants their master. If then I am a father, where is the honor due me? And if I am a master, where is the respect due me? Says the Lord of hosts." What a beautiful sentence. Okay, యజమానుడు అంటే సేవకుడి మీద అధికారం ఉంది. సేవకుడు మాస్టర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. తండ్రి అంటే పిల్లలు తండ్రికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రేమ చూపించాలి. దేవుడు అడుగుతారు మాట, నా తండ్రి అంటున్నారే, మళ్ళీ ఎందుకు నా మాట వినలేదు? యజమానుడు అంటున్నారే, కానీ ఎందుకు నాకు విధేయతను చూపించలేదు? కనుక మొదటి పాయింట్, తండ్రికి మనకు ఉన్న ఐక్యతను, మన తండ్రి ఆయన పిలుస్తున్నాం కనుక మనం అందరూ ఒకే తండ్రిని బిడ్డలు కనుక ఒకరికొకరితో ఉన్న ప్రేమను, మొదటి పాయింట్. రెండవది, తండ్రిని పిలుస్తున్నామే, ఆయనకు మన మీద అధికారం ఉంది, ఖండించుటకు, కరెక్ట్ చేయుటకు, దండించుటకు, చరి చేయుటకు. హల్లెలూయా, బ్యూటిఫుల్ థింగ్. థర్డ్ థింగ్, Jesus also teaches us that God's love includes the authority whereby he can impose his will on creatures. మన నానా అని పిలుస్తున్నాం కదా, our Father in heaven, holy be your name, your kingdom come. Next, what is that? Your will be done. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూలోకంలో నెరవేరునుగా. అనగా, లార్డ్, your will be done in me. So God has the authority to put his will in us, even sometime with force. Will you agree with me? When Jonah was going, instead of proclaiming to the Nineveh, he was going to the Tarsus. But God creates all the cyclone in the sea, and they are throwing him from the boat, and the fish swallows him and spits out in Nineveh, and God forcing him to preach the word of God. In this chapter, what you are understanding, is it right what God did? Is it not forcing? So the individual is forced by God with the purpose for the salvation of thousands. Say amen. యోనా ప్రవక్త దేవుడు చెప్పిన నినివే పట్టణానికి పోకుండా తార్సిస్ పట్టణానికి పోయారు. కానీ దేవుడు ఆయనను మళ్ళీ అక్కడ తీసుకొని రావటానికి తుఫాను తెప్పించి పడవ నుండి ఆయన త్రోసివేసి చేపలు ఆయన భద్రంగా మింగి అదే నినివే పట్టణంలో ఉమ్మివేసినారు. ఆ నినివే పట్టణానికి ఆయన సువార్తను బోధించాడు. 1,00,000 అధికమైన ప్రజలు మనసు మారి దేవుని రక్షణ పొందుకున్నారు. ఇది బలవంతం కదా? మీరు ఏమనుకుంటారు దీని గురించి? కనుక చాలామంది రక్షణ కొరకు దేవుడు తనకు ప్రీతికరమైన కొంతమందిని బలవంతం చేస్తున్నాడు అని ఒక రహస్యం ఇక్కడ తెలియపరుస్తుంది. అర్థమవుతుందా? ఆర్ యు అగ్రీయింగ్ విత్ దిస్ స్క్రిప్చర్ ఆర్ యు ఆర్ అపోజింగ్ క్వశ్చన్? టు సిట్ అండ్ రిఫ్లెక్ట్. For that, Matthew 7 chapter 21 is a reference to that. Not everyone who says to me, Lord, Lord, will enter into the kingdom of heaven, but only the one who does the will of my Father. So what I like I do, I cannot go to heaven. What God likes, if I force myself to do, that is the way to go to heaven. This is very secret. Please write it down.
నాకు నచ్చినదిని నేను చేసుకొని పరలోకం పోతాను అనుకుంటాం కాదు. నాకు నచ్చలేకుండా పోయాను, నచ్చలేదంటా కూడా దేవుని చిత్తం నేను చేస్తున్నప్పుడే నేను పరలోకం చేస్తాను. ఒకసారి చప్పట్లో దేవుని స్తోత్రిస్తాం. వాట్ ఎ బ్యూటిఫుల్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ రెవల్యూషన్. Hosea chapter 11, 1-4, Isaiah 49, 15. These are the few more reference to this point, third point. The fourth point, God the Father has the unique relationship to His consubstantial Son. Jesus, the only begotten of the Father, is loved in a special way by the Father. He is the only one who really knows the Father, being in the bosom of the Father. Hallelujah. దేవుడు తండ్రిగా మనల్ని చూపించారన్నాంగా. దీని గురించి మనం ధ్యానిస్తున్నాం. ఇది నాలుగవది పాయింట్ ఏం పలుకుతుందంటే, ఈ తండ్రికి యేసుక్రీస్తుకు ఉన్న సంబంధం చాలా లోతైనది. ఈ యేసు ప్రభుకు మాత్రమే తండ్రి ఎవరని తెలుసు. ఈ యేసుక్రీస్తుని కూర్చి తండ్రి తెలియపరుస్తున్నాడు, ఈ యేసుక్రీస్తు ఆ తండ్రిని కూర్చి తెలియపరుస్తున్నాడు. ఈ యేసుక్రీస్తుని తండ్రి చాలా ప్రేమించాడు అన్నమాట. ఈస్ మై బిలవడ్ సన్ అంటున్నాడు. హల్లెలూయా. John chapter 1 verse 18, John chapter 6 verse 46, John chapter 10 verse 15. Ephesians 1 chapter 2-3, 1 Peter 1:3. And in all these references are telling how much God loved Jesus, how much Jesus loved the Father. This is it's beyond our understanding. Jesus, he became a slave to the Father, if we want to say. He came to this world to do the will of God. తండ్రిని చిత్తంని నెరవేర్చటమే తన ఆధారం అన్నాడు సమార్య స్త్రీతో మాట్లాడిన. Jesus never had any personal agenda when he came to this world. His agenda is the will of God. Amen. Same way, you and me are here not to have our agenda, to have God's will as our agenda. Agenda means program. నా జీవితంలో ఏమేమి చేయాలి, ఏమేమి చేస్తాం లేదో దేవుని చిత్తంని చేయటమే నా ఆధారంగా, నా శ్వాసంగా, నా తలంపుగా ఉండాలి. The fifth and last point of the third question, the unity of the Father and the Son. Anything we ask of the Father in the name of His Son will be given to us. John 16:23. యోహాను సువార్త 16:23, యోహాను 10:30. ఇవి రెండు కూడా యెహోవా దేవుడు తండ్రిగా తను తెలియపరిచారుగా, ఆ తండ్రికి మనకు ఉన్న సంబంధమును తెలియపరుస్తుంది అన్నమాట. హల్లెలూయా. తండ్రి దగ్గర యేసయ్య పేరిట ఏమి అడిగినాను తండ్రి నాకు ఇస్తాడు. ఆమేన్. యేసుని చూసిన వాడు తండ్రిని చూసినట్లే. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. ఈ చాప్టర్లో ఈ 5వ పాయింట్ పలుకుతుంది, తండ్రి నేను ఒకడే. యేసు ప్రభు తండ్రి ఒకడే. యేసయ్య దగ్గర ప్రార్థించినప్పుడు తండ్రియే వింటున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసినా మన ప్రార్థన ఆలకించిన దీవిస్తున్నది ఆ తండ్రి అయిన దేవుడే. వారి మధ్యలో ఉన్న అన్యోన్యం. హల్లెలూయా. So the third question, what other lessons can be drawn from this 17th chapter? The fatherhood of God makes us aware of our unity as the children of God. మనం ఆయన కుమారుడు కుమార్తెలని, ఆయన తండ్రి అయితే మన మీద ఆయనకు అధికారం ఉంది అని 2వ పాయింట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3వది, ఆయన తండ్రి కాబట్టి ఆయన చిత్తమును మనలో ఆయన ఇంపోజ్ చేస్తున్నారు, మనలో బలవంతంగా మనం చెయ్యమని కొన్ని సమయంలో మనం పలుకుతున్నారని. 4వది, తండ్రిని యేసుక్రీస్తుని మనం వేరుపరచలేమని, వారు ఒకరికొకరిని ఎట్లా ప్రేమించుకుంటారని. 5వది, యేసుక్రీస్తు తండ్రి వారికి ఉన్న సంబంధం ఎంతగా అంటే యేసుక్రీస్తులో మన తండ్రిని చూడవచ్చు, తండ్రిని యేసుక్రీస్తులో చూడవచ్చు. యేసుక్రీస్తు పేరిట మనం అడిగిన ఏమి కూడా తండ్రి చేస్తాడని.
అంత ఐక్యతతో వారు జీవిస్తున్నారని మనం ఈ 17th చాప్టర్లో చూసాం. కనుక 17th చాప్టర్ గాడ్ యాజ్ ఎ ఫాదర్, దేవుడు తండ్రి లాగా. దానిలో 3 క్వశ్చన్స్. మొదటి క్వశ్చన్, అండర్ వాట్ ఫిగర్స్ డిడ్ గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్టరీ. రెండవది, వాట్ ఈస్ సిగ్నిఫికెంట్ హియర్. మూడవది, వాట్ అదర్ లెసన్స్ క్యాన్ బి డ్రా. ఏ రూపంలో దేవుడు మనకు పాత నిబంధనలు తెలియపరచబడ్డాడని 3 ప్రవక్తుల ద్వారా, దానిలో రెండవది పాయింట్ యేసుక్రీస్తు ద్వారా ఆయన తండ్రి అని ఎలా తెలియపరచబడ్డాడు. మొదటి క్వశ్చన్. దీని ద్వారా మనకు తెలియపరుస్తున్న ముఖ్యమైన కార్యాలు ఏమిటి అని, డాగ్మాటిక్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద చర్చ్ ఆర్టికల్ నెంబర్ 2 ప్రకారం ఆయన నిత్యుడు తండ్రి అని, సకలం సృష్టించేవాడని, ఆదాం తప్పు చేసినప్పుడు దేవుడు వారిని వదలకుండా వారి కొరకు వేరు ఒక ప్లాన్, సాల్వేషనిస్ట్ని తయారు చేసి వారిని నడిపించాడని, ఈ కాలమున ఆయన రక్షణమును మనకు మన చర్చ్ ద్వారా దయచేస్తున్నారని, ఈ చివరి కాలములో దేవుని ఆత్మ నిండుగా ఈ చర్చ్ ద్వారా మనకు వసగపడుతుందని, ఈ దేవుని రక్షణ్యం ఆదాం మొదలుకొని ఈ భూలోకంలో పుట్టపోతున్న చివరి మనిషి వరకు వసగపడుతుందని రెండవది క్వశ్చన్. మూడవది క్వశ్చన్, వేరు ఏమి మనం దీని నుండి నేర్చుకోవచ్చని మనం ఇప్పుడు చూసిన 5 పాయింట్స్. మొదటిది, మనం ఆయన కుమారతులం. రెండవది, ఆయన మన తండ్రి కాబట్టి మన మీద ఆయనకు అధికారం ఉందాడు. మూడవది, జీసస్ ఆల్సో టీచర్స్ ద గాడ్స్ లవ్ ఇన్క్లూడ్స్ అథారిటీ. ఆయన అధికారముతో ఆయన చిత్తంని చేయట్టుకు మనం పిలుస్తున్నారని, మనం ఆయన చిత్తం చేసిన తప్ప పరలోకం పోవమని. నాలుగవ విషయం, తండ్రి యేసయ్య ఒకరికొకరిని ఎంతగా ప్రేమించారని. ఐదవ విషయం, ప్రైస్లో ఇది 5వ విషయం, తండ్రి దగ్గర మనం యేసయ్య పేరిట ఏమి అడిగినను కూడా అది ఆయన తప్పకుండా చేస్తాడని ఈ చాప్టర్లో మనం చూసినాం. అర్థమవుతుందా? మొదటి నుండి అన్నింటిని వివరించున్నాం. ఇది వీడియో కనుక మీరు అక్కడక్కడ పాస్ పెట్టి రాసుకోవచ్చు. ఎప్పుడు మీకు అర్థం కాలేదో 3 సార్లు 4 సార్లు మళ్ళీ వినండి. నేను అప్పుడు గురువుగా చదువుతున్న వాళ్ళు ఇప్పుడు వరకు ఏమి కూడా మొదటిసారి నాకు అర్థం అవ్వదు. 3 సార్లు నేను చదవాలి. అది మన బలహీనత కాదు, మన బలం. హల్లెలూయా. ఆ బలముని వాడుకొని జ్ఞానం పొందుకుంటాం. చేతులు జోడించి ప్రార్థన చేసుకొని, అబ్బా తండ్రి, ఈరోజు మీరు మాకు తండ్రి అని, మీరు మా మీద ఎల్లప్పుడూ కూడా ప్రేమ చూపించి, మా మీద శ్రద్ధ వహించి, మా మీద మీ కనుల నుంచి నడిపిస్తామని ప్రవక్తుల ద్వారా, యేసుక్రీస్తు ద్వారా రాజువైన మిమ్ములను, న్యాయాధిపతి అయిన మిమ్ములను, సృష్టికర్త అయిన నిన్ను, రక్షకుడైన నిన్ను, కాపరి అయిన నిన్ను, అవి అన్నిటికంటే తండ్రి అని పిలిచి, కుమారుడుగా కుమార్తెలుగా నీతో ఐక్యముగా ఉండి నీ చిత్తమును చేసి, యేసుక్రీస్తు పేరిటన అడిగి సకల కార్యం పొందుటకు అధికారం ఇచ్చింది. ఎప్పుడు కూడా నీ బిడ్డలుగా జీవించి నీకు ప్రీతికరమైన కార్యమును చేసి నిన్ను చేరుం వాక్యం మాకు ప్రసాదించమని ఈ బైబిల్ క్లాస్లో పాల్గొంటుండే నన్ను దీవించి ఈ వాక్కుని అర్థం చేసుకోవటానికి పరిశుద్ధ ఆత్మ నా మీద కుమ్మరించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, బైబిల్ క్లాస్ మెంబర్స్ మాత్రం కాదు, ఈ ప్రోగ్రామ్ని అందరికీ తెలియపరచండి. కథోలిక సంఘం ఆది నుండి చివరి వరకు ప్రజలను ఆత్మను నడిపింపబడటకు దేవుడి వలన ఏర్పాటు చేయబడినది. ఈ సంఘములో ఉంటున్న మనం గౌరవముతో గర్వముతో దేవుని వాక్కుని ప్రకటించాలని మన బాధ్యత. కనుక మీరు వింటున్న ఈ సత్యమును చిన్నగా ఎవరో ఒకరికి చెప్పండి. మీ కుటుంబ సభ్యులకు, మీ ఫ్రెండ్స్కి దేవుడు తండ్రి మాట ఇట్లా ప్రవక్తుల ద్వారా చెప్పారు మాట, యేసుక్రీస్తు ద్వారా మనకి ఇట్లా తెలియపరిచారు, మనం ఇట్లా ప్రార్థన చేయాలి ఈ రహస్యమని మీరు తెలియపరిచి, మీరు వీడియో చూస్తున్నప్పుడు అక్కడ ఫోన్ నంబర్స్ ఉంటాయి. మీకు సిద్ధమైతే మీ విజ్ఞాపన ప్రార్థనను
ఈ కానుకను సమర్పించుకోవచ్చు. దానికంటే ముఖ్యం వీళ్ళందరికీ షేర్ చేయండి. మై స్టేటస్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఎక్కడెక్కడ ఈ వాక్కుని మీరు అందించగలరో అందించారు. ఎందుకు అనసా బైబిల్ క్లాస్ ఇప్పుడు అమెరికా దేశంలో ఉన్నవారు కూడా చాలామంది ఈ బైబిల్ క్లాస్ని చూస్తున్నారు. మన తెలుగువారు మనం ఇంతగా దేవునితో నిలబడుతున్నప్పుడు ఎంతగానో దేవుడు మనం దీవిస్తాడు. హల్లెలూయా. సంతోషంగా ఉండండి. దేవుడి దీవెన మీతో ఉండును గాక.